పక్క ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోవాలని ఇరాన్ హెచ్చరికలు జారీ చేస్తుంటే మరోపక్క ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ పై భారీ దాడులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే టెహ్రాన్ పై ఐడిఎఫ్ దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. ఇరాన్ పై బాంబుల వర్షం కురిపించాయి. ఏకంగా 20 ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లతో దాడి చేశాయి. این چیه اصلا داره اینجوری میره بالا؟ ఈ దాడిలో 30కి పైగా బాంబులను ప్రయోగించినట్లు టెల్ అవీవ్ రక్షణ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ దాడులు తమ భూభాగాన్ని టార్గెట్ గా చేసుకుని నిల్వ చేసిన క్షిపణులు ఉన్న స్థావరాలపై జరిగాయని తెలిపింది. తమను తాము రక్షించుకోవడానికి ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ వాదిస్తోంది. టెహ్రాన్లోని కీలక మిసైల్ లాంచర్ స్థావరాన్ని పూర్తిగా ధ్వంసం చేయడమే కాకుండా పలు కీలక ప్రాంతాల్లోని మిలిటరీ రాడార్ కేంద్రాలపై కూడా ఇజ్రాయెల్ భారీ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మిసైల్ కేంద్రాలు భవిష్యత్తులో తమ దేశాన్ని లక్ష్యంగా చేయడానికే ఉపయోగపడతాయని ఐడిఎఫ్ చెబుతోంది. కొన్ని రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ దాడులను మితిమీరిన చర్యగా అంతర్జాతీయ సమాజం విమర్శలు చేస్తోంది. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పాలని, యుద్ధాన్ని ఆపేయాలని ఐక్యరాజ్య సమితి సహా అనేక దేశాలు ఇజ్రాయెల్, ఇరాన్ను కోరుతున్నాయి. ఇక ఇరాన్ ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ప్రతీకార దాడులకు దిగనప్పటికీ తాజాగా దాడులతో పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. همکنون شاهد این نمیدونیم چیه. ఈ ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. ఇరాన్తో సుదీర్ఘ యుద్ధం ఉండబోదని అన్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో తాము చేపట్టిన దాడుల్లో లక్ష్యానికి చేరువైనట్లు వెల్లడించారు. టెహ్రాన్లోని ఫోర్డో అణు కేంద్రాన్ని అమెరికా తీవ్రంగా ధ్వంసం చేసిందని, అణ్వాయుధ కార్యక్రమంలో ఇరాన్ను వెనక్కి నెట్టి ముప్పును తొలగించుకున్నామని అన్నారు. లక్ష్యాలను సాధించడానికి అవసరానికి మించి తమ చర్యలను కొనసాగించబోమన్నారు. తమ టార్గెట్ను చేరుకుంటే ఆపరేషన్ పూర్తయినట్లే, అప్పుడు యుద్ధం కూడా ఆగుతుందన్నారు.